guys, welcome back to my channel Gajanwari Garage. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్ తో వచ్చేస్తున్నాను. వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో నేను మా కజిన్స్ తో అయితే స్పెండ్ చేశానండి. సో వీకెండ్ అనేది సో నేను వాళ్ళతో ఎలా స్పెండ్ చేశాను అండ్ అలానే వాళ్ళకి ఏమేమి రెసిపీస్ చేసి పెట్టాను అవన్నీ కూడా ఈ వీడియోలో చూసేసేయండి. అండ్ అలానే నేను ఒక ప్రోడక్ట్ గురించి అయితే రివ్యూ ఇచ్చానండి. అది స్పెసిఫిక్గా హెయిర్ ఆయిల్ గురించి. అంటే మనకి ఎక్కువ హెయిర్ గ్రోత్ లేకుండా ఇప్పుడున్న జనరేషన్కి బయట పొల్యూషన్ ఇవన్నిటి వల్ల మనకి హెయిర్ అనేది ప్రాబ్లం ఉంది కదా. సో ఊడిపోవడం అలా జరుగుతుంది కాబట్టి సో ఈ హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నేను అవన్నీ కూడా డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ గుడ్లు అయితే ఉడకబెట్టేసానండి. సో పచ్చి రొయ్యలు కోడిగుడ్డు వండడానికి ఇక్కడ ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే ఫ్రై చేస్తున్నానండి. సో కొంచెం పసుపుని యాడ్ చేసి సో ఇలా అయితే బాగా ఫ్రై అయిపోవాలండి. సో ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుని ఇదే ప్యాన్ లో ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కుక్ అవుతున్నాయండి. సో ఇక్కడ నేను ప్రాన్స్ పులావ్ చేస్తున్నా అండ్ అలానే కోడిగుడ్లు పచ్చి రొయ్యలు వండుతున్నా. చేసుకున్న ప్రాన్స్ నేను ఇప్పుడు పులావ్లో కొన్ని యాడ్ చేస్తున్నా, అలానే కొంచెం కర్రీలోకి అండి. సో కొన్ని పులావ్లోకి అయితే యాడ్ చేశాను. సో రొయ్యలు యాడ్ చేస్తానండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసి మరిగిన తర్వాత బియ్యం యాడ్ చేసేసుకుందాం. సో సేమ్ అదే ఆయిల్లో నేను ఆనియన్స్, పచ్చిమిర్చిని ఫ్రై చేస్తున్నానండి. సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇలా అయితే ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నా. సో రొయ్యలు కూడా యాడ్ చేసేసానండి. సో ఇవి బాగా కొంచెం వాటర్ ఇంకే వరకు మనం ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నా, అలానే కరివేపాకును కూడా యాడ్ చేసుకున్నా. సో ఇలా ఉడికిన తర్వాత ఇందాక మనం పక్కన పెట్టుకుని ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇక్కడ పులావ్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్గా అయితే సో మా చెల్లి వాళ్ళు వచ్చిన రోజు అయితే ఈ 2 రెసిపీస్ చేశానండి. సో తర్వాత మేము మాల్కి అయితే వెళ్తున్నాం. సో 7:15కి మేము ఒక మూవీ అయితే మలయాళం మూవీకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నామండి. సో థ్రిల్లర్ మూవీ అని చెప్పి అన్నారని సో ఇంకా మాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ అయితే వేస్తున్నారండి, భరతనాట్యం. సో చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా చిన్నప్పుడు నేను కూడా నేర్చుకున్నానండి. సో తర్వాత ఇంకా కొంచెం పెద్ద అయ్యే కొలది ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా మాల్కి అయితే మేము వచ్చేసాము. సో ఇంకా పైకి థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇంక ఇక్కడైతే థంబ్నెయిల్ కోసం కొన్ని పిక్స్ అయితే దిగేసాం. స్టార్ట్ అయిపోయిందండి. సో ఇంకా మూవీ అయితే అయిపోయిందండి. 10:15 అలా అయింది. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయి అయితే వచ్చేసాము. వచ్చి నైట్ అయితే మేము ఆల్మోస్ట్ 3:34కి పడుకున్నామండి. అప్పటి వరకు ముచ్చట్లు అయితే చెప్పుకున్నాము. సో ఇట్లా అందరూ అమ్మాయిలు గ్యాదర్ అయితే చాలా బాగుంటుంది కదా ఒక దగ్గరే. అండ్ తర్వాత నేను ఈ ప్రోడక్ట్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. అంటే ఎవరికన్నా అంటే హెయిర్ ఊడిపోవడం అట్లాంటివి ఉంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగానే ఉందండి. అంటే రీజనబుల్ కాస్ట్కే వస్తుంది. అంటే అంత ఎక్కువ అయితే ఏం కాదు. సో అంటే మనం హెయిర్ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే ప్రోడక్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. సో మీరు ఒకసారి కావాలితే వీళ్ళ వెబ్సైట్కి కూడా వెళ్ళి విజిట్ చేయండి. అను హెర్బల్స్ అని చెప్పి మనం గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. వీళ్ళ దగ్గర హెయిర్ మాస్క్ ఉంది, అలానే ఫేస్ అండ్ బాడీ క్లెన్జర్ ఉందండి. సో ఇది ఎలా అంటే మనం చిన్నప్పుడు అంటే మనకి నలుగు పెడతారు కదా, సో ఆ పౌడర్లా ఉందండి ఈ బాడీ క్లెన్జర్ అనేది. చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలానే ఈ హెయిర్ ఆయిల్ కూడా బాగుంది, అలానే హెయిర్ మాస్క్ కూడా ఉందండి. సో ఇక్కడ చూసారా మిరాకిల్ హెయిర్ ఆయిల్ అని చెప్పి చెప్పారు. సో నేను సరే ఎందుకు ట్రై చేయకూడదు, నేను చాలా ఆయిల్స్ వాడుతున్నాను కదా, ఇది కూడా ఎందుకు వాడకూడదు అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నానండి. సో ఒక 10 days నుండి అయితే యూజ్ చేస్తున్నా, బాగానే ఉంది. అండ్ అలానే హెయిర్ మాస్క్ కూడా ఉందండి. హెయిర్ మాస్క్ అంటే ఏమనుకుంటున్నారా మీరు, హెన్నా ఉంటుంది కదా, సో మన హెన్నాలా ఉంది. సో ఇది ఒక 2 tablespoons తీసుకుని దాంట్లోకి మీరు కొంచెం టీ డికాషన్
టీ డికాషన్ వద్దు అనుకున్న వాళ్ళు ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం లెమన్ అయితే దాంట్లోకి స్క్వీజ్ చేసుకుని నైట్ నానబెట్టుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేసే ముందు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో రిజల్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, నేను చేసే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.